హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్‌గా సమయానికి టిఫిన్ పిండి ఏమీ లేదు. అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు ఒక బ్రేక్‌ఫాస్ట్ కానీ, స్నాక్ రెసిపీ కానీ చాలా టేస్టీగా 4 బ్రెడ్ స్లైస్‌తో ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడొచ్చేసి మనం 4 తీసుకున్నామండి. ఇది ఇద్దరికి సరిపోతుందనమాట కరెక్ట్‌గాను. కడాయిలో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. దాంట్లో ఇలా నేను చిన్న కడాయి కాబట్టి ఒక్కొక్క స్లైస్‌గా వేసి నేను క్రిస్పీగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి. మీరు పెనం మీద పెట్టి కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోగలమన్నప్పుడు అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే మనకి బ్రెడ్ టోస్ట్ ఉంటుంది కదా! దాంట్లో కూడా నెంబర్ 2లో పెట్టుకొని గనక మీరు ఫ్రై చేసుకున్నారనుకోండి మంచి క్రిస్పీగా వస్తుందనమాట. ఆయిల్ ఏమి ఎక్కువ వేయకుండాను. కానీ ఇది మాత్రం మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగానే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకుందాము. కడాయిలో వచ్చి 2 టేబుల్ స్పూన్లు నూనె, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, తరిగిన కరివేపాకు. ఇప్పుడొచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాము వేసేసుకుందాం. ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నామండి ఫ్రెష్‌గా అప్పటికప్పుడు. అది కూడా వేసేసుకుందాము. అప్పటికప్పుడు వేసుకున్నామనుకోండి మంచి టేస్ట్ వస్తుందనమాట. అవైలబుల్ లేని వాళ్ళు మీ దగ్గర ఫ్రిడ్జ్‌లో ఉన్నదైనా యూజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒకే ఒక చిన్న టొమాటో అండి. దాన్ని మనం ఇలా ప్యూరీ లాగా చేసుకున్నాం అనమాట. మిక్సీ జార్‌లో వేసేసుకొని, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. టొమాటో ఎక్కువ పుల్లగా వచ్చిందంటే టేస్ట్ అనేది బాగుండదనమాట. పులుపు ఎక్కువైందంటే ఇప్పుడు ఇది సిమ్‌లో పెట్టేసుకొని మనం టొమాటో బాగా మగ్గనిద్దామండి. చూడండి ఇవైతే నేను 3 వచ్చేసేసి ఆయిల్‌లో ఫ్రై చేశాననమాట. దీన్నొచ్చి టోస్టర్‌లో ఫ్రై చేశాను. క్రిస్పీగానే వస్తుంది. దీన్ని మనం చిన్న చిన్న క్యూబ్ కట్ లాగా కట్ చేసుకుందాము. మనం టోస్టర్‌లో వచ్చి 1లో పెట్టుకున్నామనుకోండి, మనం మామూలుగా బటర్ వేసుకొని తినేంత క్రిస్పీగా ఉంటుంది. ఇలా చేసుకోవాలన్నప్పుడు నెంబర్ 2లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే టోస్టర్‌లో మంచి క్రిస్పీగా వస్తుందండి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక చూడండి టొమాటో అంతా మంచిగా మగ్గిపోయింది. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ కారం. కారం మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా మనం కలిపేసుకున్న తర్వాత దీంట్లో వచ్చి ఒక ప్యాకెట్ వచ్చి మ్యాగీ మసాలా మ్యాజిక్ ఉంటుంది కదా! అది వేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇది వేసుకోవటం వల్ల. చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోతుందనమాట. అందరికీ నచ్చుతుంది. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. ఇప్పుడు ఇది ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్ళైతే యాడ్ చేసుకుందాము. యాడ్ చేసేసుకొని దీంతో పాటు వేసేసుకొని చూడండి ఇలా ఆయిల్ మనకి పైకి రావాలనమాట. ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నామంటే మంచిగా సరిపోతుంది. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు మనం బ్రెడ్ క్యూబ్స్ అన్నీ వేసేసుకుందామండి. అందుకేను మనకి చూసారు కదా! ఇందులో మనకి నానిపోతుందనమాట. బ్రెడ్ గనుక సరిగ్గా ఫ్రై అవ్వలేదనుకోండి మెత్తగా పిండి పిండిగా అయిపోతుంది. అందుకని మనం బ్రెడ్ అనేది మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నామంటే నానకుండా మనకి చక్కగా పీసులు అలానే ఉంటుంది. చూడండి మసాలా అంతా పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్‌లో వచ్చి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. తీసి మనం సర్వ్ చేసుకుందాము. చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే. 5 నిమిషాల్లో అయిపోతుందండి. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి.
లాస్ట్లో వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఏంటంటే రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.